ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే సంకల్పంతో అక్టోబర్ 26 నుండి నవంబర్ 8వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ ఎదురుగా పట్టణ ప్రముఖులు పలబట్ల చెన్నరాములుకి చెందినటువంటి భూమిలో మహాయాగం ఆయుత చండీ యాగం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యాగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతివృష్టం అనావృష్టి వంటి దుర్భర పరిస్థితులు నెలకొనకుండా, భూకంపాలు సునామీ లాంటి విపత్తులు ఏర్పడకుండా సుపరిపాలన, మహిళలకు రక్షణ కలగాలని, అభివృద్ధి మేధస్సు పెరిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సంకల్పంతో ఈ యాగం నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్షయ కర్మయోగ్యత ఫల సిద్ధ్యర్థం అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క గోత్రాన్ని చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమదః గోత్రః మీ యొక్క గోత్రాన్ని చెప్పుకున్న తర్వాత మగవారు మీ పేరు చెప్పుకోండి. నామధేయః ధర్మపత్ని మీ యొక్క ఆడవారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య కుమారస్య కుమార్తెః మీ యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పుకోండి. ఉంటే కనుక వారి యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పుకోండి. చెప్పుకోవచ్చం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్యం. సుమారుగా 2,50,000 నుంచి 3 లక్షల మంది భోజనాలు తక్కువ లేకుండా చేసేటువంటి సమయం ఈ 14 రోజుల్లో. 1,50,000 తక్కువ, 3 లక్షలకు దాటినా దాటచ్చు. కానీ ఇదే జై శ్రీకృష్ణ అండి. ఇంకా దీపారాధనం ధృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్ననిర్వృతిం మమ పశోశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాక్ష్యం ప్రవృత్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాభః భక్త్యా దీమానస్య లోకకళ్యాణోపాత్త సమస్త దురితక్షకి ద్వారా శ్రీ పరమేశ్వర వృద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞీయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే సమస్తదేశౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికతాంధ్రమానేన మాధవతత్వంగా సాగినటువంటిది ఏదైతే ఉందో మధురమై మధురానుభావంతో ఈ యొక్క సమసమాజం నవసమాజంగా మారుతూ నిరంతరమును కానీ కొంతవరకు పరిపూర్ణత కలిగినటువంటి యజ్ఞం. దీని విధి విధానాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని వివరించాలంటే సమయం అవుతుంది యజ్ఞాన్ని గురించి. కాబట్టి ఈరోజు మనం ఈ యజ్ఞాన్ని ప్రారంభించే ముందు భూమి విషయంలో చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రప్రథమంగా ఈరోజు భూమి పూజ చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు అందరూ కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇంత వైభవోపేతంగా మొట్టమొదటి అతిరుద్ర భగవానుకి, చతుర్వేద పురుష భగవానుకి, గోమాతకు, కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి మహారాజుకి హర నమః పార్వతీవాసర్వావస్థాంగదుపవాయ స్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శృతిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ఆచమ్య హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః భ్యో నమః లమిత్యాది సకలోపచార పూజాం పరికల్పయామి. ఓం యశివో భజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం దిగస్తేషాం కులస్తేషాం పరాభవః యేషాం ఇందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామరాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే